ఇప్పుడు యువతకు ఉద్యోగాలు అనేవి అసలు జీరో అని అంటున్నారు. ఒక్క ఉద్యోగం కూడా ఎక్కడ ఇవ్వలేదని అంటున్నారు. మరి మీకు అర్థం కాని విషయం చెప్తానండి. ఇప్పుడు చెప్తానండి. ఇప్పుడు నేను హైదరాబాద్ లో ఉన్నా, అమీర్పేట. ఓకేనా? ఉద్యోగం ఉంటే అక్కడ నిజంగానే చంద్రబాబు ఉన్నప్పుడు హైదరాబాద్, బెంగళూరు లేకపోతే పూణే ఇక్కడికి వెళ్ళి జాబులు ఎందుకు చేస్తారు? ఇప్పుడు అంటే సాఫ్ట్వేర్ వాళ్ళు, మా బావ వాళ్ళు వీళ్ళందరూ అర్థమైంది. ఆంధ్రాలోనే ఉంటాయి కదా జాబులు. వీళ్ళందరూ బయట స్టేట్ కి ఎందుకు వచ్చారు? అంత ముందంతా పాలించింది మీరు వాళ్ళే కదా. అర్థమైందా? ఇప్పుడు యువతకు ఉద్యోగం లేదన్నారు, కరెక్టే. అదే ఉద్యోగం ఇప్పుడు లేదు, జగన్ ఇవ్వలేదు అంటున్నారు. ఆయన ఇచ్చుంటే వాళ్ళందరూ ఇప్పుడు ఇక్కడ రావాల్సిన అవసరం లేదుగా. అంటే ఈ 5 ఏళ్లలో బాగా ఎక్కువ మంది వచ్చారని చెప్తున్నారు కదా, అప్పట్లో కన్నా. రాలేదు రాలేదు రాలేదు. మీకైతే జగన్ గారి పరిపాలన బాగా నచ్చింది అంటారు? చాలా బాగా, చాలా బాగా. అంటే ఆకలి అంటే కష్టకాలంలో ఆదుకున్నాడండి. రాజశేఖర రెడ్డి గారు అండి మాకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది. అది మనకి పాలన ఏదంటారు, సారీ, ఆరోగ్యశ్రీ ఇచ్చింది. అన్ని కష్టాల్లో ఆదుకుంది ఆయనే. అలాగే జగన్ గారు. తప్పేం లేదు. మీరైతే జగన్ గారి పరిపాలనకి ఎన్ని మార్కులు ఇస్తారండి? 100కి 100 ఇస్తా అండి. 100కి 100 వన్ సైడ్. మరి ఎందుకు నెగిటివ్ ఆయన మీద అంత ట్రోల్స్ వస్తుందండి? వాళ్ళది పబ్లిసిటీ అంతా, టీవీ ఛానల్స్ వాళ్ళయ్యి, వాళ్ళంతా వాళ్ళే. ఒక విషయం చెప్పనా, ఒక్కడే మగోళ్ళగా ఆయన పాలిస్తున్నాడు. నేను ఒక్కడే వస్తా యుద్ధానికి, ఒక్కడే వచ్చాడు, ఒక్కడే గెలిచాడు. వీళ్ళు కూటమి లేకుండా చంద్రబాబు ఒక్క రోజు వచ్చి కూటమితో వేరే పార్టీతో కలవకుండా వచ్చి తమ్ముంటే నుంచోమనండి, నేను చూస్తా. మరి అవే టీవీ ఛానల్స్ అవన్నీ వీళ్ళకే ఉన్నాయి కదన్నా, ఈక్వల్ ఉన్నాయి కదా వాళ్ళకి. లేవండి, అంత లేవు. వీళ్ళకి అదే మీడియా ఉంది, వాళ్ళకి అదే లేదు. ఎందుకు ఉంటది? లేవు, అసలు లేవండి. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ కలుపుకుని కదా పార్టీ ఇప్పుడు యుద్ధానికి దిగారు. దమ్ము డైరెక్ట్ గా వచ్చి నిలబడమనండి, సపరేట్ గా. మేము ఓడిస్తాం, చేస్తాం, అది ఇది అని చెప్తున్నారు కదా. ఒంటరిగా ఉంచోమనండి, తప్పే ఉంది. జనాలు తెలుస్తాం మేమందరం, తప్పేం లేదు దాంట్లో. మీరైతే వన్ సైడ్ గా ఎన్ని సీట్లు గెలుస్తారనుకున్నారు? ఎవరు? జగన్ గారు. అసలు ఆయన తిరిగే లేదండి. ఇంకా ఆయన సీట్ల గురించి 175లో మీరైతే ఎన్ని సీట్లు? అసలు అవసరం లేదు, తిరుగులేదు. అసలు 175 లెక్కలు అవసరం లేదు. 175 అసలు లెక్క చెప్పండి, నేను మీకు అర్థం కావట్లేదు. లెక్కేసుకోవాల్సింది వాళ్ళు కూర్చొని లెక్కలేసుకున్నారు కదా. ప్రశాంత్ కిషోర్ కూడా కొనేసుకున్నారు. మొత్తం అంతా ఇప్పుడు రాజకీయం ఒకటైపోయింది కదా, వేసుకుని ఏమవుద్ది. లాస్ట్ టైం అదే ప్రశాంత్ కిషోర్ మీకు సపోర్ట్ చేశారు కదా. అవసరం లేదండి, ఎవరు సపోర్ట్ తో ఎవడో రాలా ఇక్కడ. గుర్తు పెట్టుకోండి, ఒక్కడే మగవాడు, ఒక్కడే వచ్చాడు. మళ్ళీ చెప్తున్నా, నేనే రెడ్డిని కాదు, మళ్ళీ చెప్తున్నా. అర్థమైందా? డై హార్ట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని నేను. నాయుడు నా పేరు, అర్థమైందా? కానీ జగనానికి ఫ్యాన్. ఆయన అభివృద్ధి నాకు నచ్చింది. అంటే నేను ఊర్లో చూసే కాబట్టి, పల్లెటూరులో అవనిగడ్డ మా నియోజకవర్గం మొత్తం చూసే కాబట్టి. అభివృద్ధి అంటే ఇట్లా లేచి ఛానల్లో లేపేది కాదు అది, అర్థమైందా? ఇంకోటి చెప్తానండి, చంద్రబాబు చేసిన అప్పుల కన్నా కూడా 5 సంవత్సరాల్లో జగన్ చేసిన అప్పు చాలా తక్కువ. అది కూడా చూసుకోండి కావాలంటే. సీతారామన్ గారు చెప్పారు.